మరి వాళ్లకు అండగా నిలబడుతున్నటువంటి మదర్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా, మీ ఆత్మీయ సోదరిగా, మీ కష్ట సుఖాలలో తోడుగా ఉంటూ ముందు చూపు దారి చూపిస్తూ మరి ఈ పూటకి ఏమవసరం ఉందో అది ఇవ్వడం కాకుండా ఏ సహాయం చేస్తే జీవితంలో మీరు స్థిరపడతారో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారో ఆ రకంగా ఉపాధిని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా సోదరిమణి సంధ్యారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకురాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మా సోదరుడు గౌరవనీయులు ఎంపీ మన చామల కిరణన్న గారు, అదేవిధంగా గౌరవనీయులు సోదరుడు మన ఎమ్మెల్యే సామలన్న గారు, సోదరిమణి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక్క గారు, అదేవిధంగా గౌరవ సోదరుడు సర్వోత్తమ రెడ్డి గారు, సోదరిమణి ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మరి ఇతర పెద్దలు, అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఆతిథ్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులకు మహేష్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆఫీస్ ఇచ్చి మా మహిళలకు సభను నిర్వహించుకోవడానికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సంధ్య గారు అన్నట్టుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల, ఇవాళ మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు నిన్న చూడడం జరిగింది. మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు గతంలో 5 లక్షల వరకే, అది కూడా ఆనాడు మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారి కాలంలో మరి పావుల వడ్డీతో మొదలైనటువంటి వడ్డీ లేని రుణాల కార్యక్రమం ఈరోజు వడ్డీ లేకుండా 10 లక్షల వరకు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దయచేసి ఇక్కడటువంటి అందరూ కూడా మరి యువ కిషోర బాలికలు కూడా 14 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్నోళ్ళు కూడా మహిళా సంఘాలలో ఉండొచ్చు, 18 నుంచి 60 దాటిన వాళ్ళు కూడా మహిళా సంఘాలలో ఉండవచ్చు. మహిళా సంఘాలలో ఉండడం మూలంగా మీరు ఈరోజు సంధ్యక మీకు ట్రైనింగ్ ఇప్పించింది, ఒక మిషన్ ఇస్తుంది. కానీ ఆ షాపును మీరు పెద్దగా పెట్టుకోవాలంటే మీకు 1 లక్ష 2 లక్షలు అవసరం పడతాయి. మీకు వడ్డీ లేకుండా రుణం ఇచ్చి మీ షాపును నిలబెట్టి మిమ్మల్ని ఓనర్లను చేయడమే కాకుండా మీరు నలుగురికి ఉపాధి కల్పించే విధంగా షాపును కూడా పెద్దగా చేసుకోవడం, ఒక బ్లౌజ్ కుట్టడమే కాదు దానికి డిజైన్ వేయడము, ఇంకో 4 మిషన్లు పెట్టుకొని బోటికి నడిపించుకోవడము, ఈ రకంగా నెలకు ఒక ఖర్చులని పోగా 1 లక్ష 2 లక్షలు సంపాదించుకునే విధంగా కూడా వెసులుబాటు అనేది దొరుకుతుంది. కాబట్టి ఈరోజు సంధ్యారెడ్డి గారు అన్నట్టుగా నా దృష్టికి రాలేదు. వాస్తవానికి మహిళా సంఘాలలో కానీ కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ బట్టలు కుట్టే పని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి నేను 2 చెప్తున్నా, మదర్ ఫౌండేషన్ ఒక గొప్ప కార్యక్రమం చేస్తుంది. కొంతమంది అక్కడెక్కడ ఏజెన్సీస్ పెట్టుకొని వాళ్ళు ఇళ్లలో ఒకరిద్దరు పెట్టుకొని కుట్టిస్తూ ఉంది. అట్లా ఇంతమందికి రావడం లేదని మన ముఖ్యమంత్రి గారు మరి మహిళా సంఘాలలో ఉండేటువంటి సభ్యులకని చెప్పడం జరిగింది. సో మిమ్మల్ని కూడా నేను ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ గ్రామాలలో ఒక సంఘంలో చేరడం మూలంగా ఈరోజు జిల్లా సమైక్యలో ఉంటే, మండల సమైక్యలో ఉంటే, గ్రామ సభ్యురాలుగా ఉంటే నిన్న మనం 553 బస్సులు ఇచ్చిన మండలానికి ఒకటి, మళ్ళీ రేపు కూడా ఇంకా బస్సులు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఆ బస్సుకు నెలకు 70,000 మరి ఖర్చులు పోగా 70,000 మహిళా మండల సమైక్య అకౌంట్లో వేస్తున్నాం. అది కిందికి వచ్చేసరికి మీ దాకా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో మీరు కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూడా ఈ సీజన్ పంట సీజన్ వచ్చిందంటే కొనుగోలు కేంద్రాలు ఐకేపీ మీరు మీ మహిళా గ్రూపులుగా ఉంటే అక్కడ కొనుగోలు సెంటర్స్ నడపడం మూలంగా అదే ఎవరో ఒకరు లాభపడకుండా మహిళలు మొత్తం బాగుపడవచ్చు. పోయిన సంవత్సరం 159 కోట్ల రూపాయలు మహిళలకు కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మన గౌరవనీయులు సోదరుడు టూరిజం చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారిని వేదిక మీద తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక మరి సంధ్యక్ అన్నట్టుగా నేను మా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడుకొని ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మదర్ ఫౌండేషన్తో ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా విస్తృతంగా ఉపాధి కల్పించడం కోసం కుట్టు మిషన్లు గ్రామీణ ప్రాంతాలలో మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎలా ఇవ్వగలుగుతామో అనేది మన ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి చర్చించి తప్పకుండా ఇవాళ గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళి రోజు తాగించుడు కాదు, పట్టి తాగిస్తుంది, ఎంతసేపు తాగుతుంది. మేము కూడా ఏదో ఒక రోజు పూటకు 1000 రూపాయలు 10,000 ఇచ్చుడు కాదు, ఉపాధి. ఈరోజు ఒక సాయం చేస్తే అది జీవితాంతం మనకు ఒక దారి ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, బాసడ ఉంటుంది. అందుకనే మన ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి మహిళలకు ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయలు మనము లోన్లు ఇచ్చినాం. 1,000 కాదు, 2,000 కాదు, 61,000 కోట్ల రూపాయలు. ఆ వడ్డీ డబ్బులను కూడా గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంది. అట్లా మీరు ఒక మిషన్ పెట్టుకోవాలనుకున్నా, ఒక షాప్ పెట్టుకోవాలనుకున్నా, ఓ 10 మందికి మీ దగ్గర ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నా, ఒక రెంట్ తీసుకోవాలన్నా, ఒక షాప్ అట్మాస్ఫియర్ రావాలన్నా మీకు కనీసం 2 లక్షలు 3 లక్షలు 1,00,000 అవసరం పడుతుంది. ఆ 1,00,000 రూపాయలు ఎక్కడో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయి, మైక్రో ఫైనాన్స్ దగ్గర పోయి మరి వడ్డీలకు చక్రవడ్డీలకు ఇచ్చి మనం తెచ్చుకుంటే మనకు ఆదాయం వచ్చే లోపు ఇది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సంధ్యక్క మీరు ఎక్కడి పోయినా మన యువ కిషోర బాలికలను కూడా సంఘాలలో చేరమనండి. బాలికల సంఘాలు ఉన్నాయి, పెద్దవాళ్ళ సంఘాలు ఉన్నాయి. తద్వారా వాళ్ళకు ఒక భరోసా. మనోళ్ళు ఎవరైనా లోన్ తీసుకొని ఓ 2 లక్షలు లోన్ తీసుకొని చనిపోయినారు అనుకో, వాళ్ళు ఎన్ని లక్షలన్నా లోన్ తీసుకొని చనిపోతే వాళ్ళు తీసుకున్న 2 లక్షలు మాఫీ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనకి మొన్నటి వరకు కూడా మన మహిళలకు బీమా పెట్టినాం 10 లక్షల వరకు, ప్రమాద బీమా, యాక్సిడెంటల్గా డెత్ అయితే 10 లక్షల వరకు. సో అట్లా ఏదున్నా కూడా 6 లక్షల మంది ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి 60,000 కోట్లలో 6 లక్షల మంది వాటిని ఉపయోగించుకొని షాప్ పెట్టుకున్నారు, బిజినెస్ దారులు వ్యాపారవేత్తలు అవుతున్నారు. ఒకరు మెడలు వేసుకునే తయారు చేస్తున్నారు, ఒకరు చీరలు తయారు చేస్తున్నారు, ఒకరు మరి ఇట్లా ఇప్పుడు మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ అంటాం కదా, ఈ డెకరేషన్ ఇదంతా ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు, ఒకరు బట్టలు కుట్టే కేంద్రాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి మీకు మంచి ఉపాధి కల్పించే నేతగా ఈరోజు సంధ్యక్క గారు ఉన్నారు. నేను కూడా సంధ్య గారి గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా మీలాంటి సంస్థలతోటి ప్రభుత్వము మేము మా శాఖ తరఫున కూర్చొని మహిళలకు ఇంకా ఏ రకమైనటువంటి ఉపాధిని గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో విస్తరింప చేస్తామనేది కూడా మరి ఒకరోజు ఆ చర్చలకు పిలిచి మీ మొత్తం ట్రాక్ రిపోర్ట్ అంతా హిస్టరీ అంతా తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఎవరు కూడా మిషన్ వచ్చినటువంటి వాళ్ళు కుట్టడం వచ్చినటువంటి వాళ్ళు మిస్ కాకుండా వాళ్ళకు కూడా ఈ కుట్టు పని ఇచ్చే విధంగా చొరవ తీసుకుంటామని తెలియజేస్తూ పెద్ద ఎత్తున నేనే చెప్పిన 9 గంటలకే వెళ్ళిపోవాలని నేనే కొద్దిగా లేటుగా రావడం జరిగింది. మా అక్కలందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల వడ్డీ లేని రుణాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. వడ్డీ 10 లక్షల దాకా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు లోన్లు ఇస్తూ ఉన్నాం. నిన్న 500 కోట్లు వడ్డీ డబ్బులు, అవి వడ్డీ ఎవరైతే మనకు మీరు వడ్డీ కట్టాలన్న బ్యాంకులకు ఆ డబ్బులను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 553 బస్సులు ఇవ్వడం జరిగింది. అట్లనే మన మహిళలందరికీ కూడా అక్షరాలు నేర్పిస్తా ఉన్నాం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, 20 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, చదువు రానటువంటి మహిళలకు అందరికీ చదువు నేర్పించి ఇప్పటికీ 6 లక్షల మందిని ఎగ్జామ్ రాయించడం, ఇంకా 6 లక్షల మందికి ఈ సంవత్సరం చదువు చెప్తాం. కాబట్టి అట్లనే బాలికలు ఉంటారు, యువ కిషోర బాలికలు 14 నుంచి 18 లోపు ఉన్నోళ్లకు స్నేహ గ్రూపులు పెట్టి 1,00,000 మందిని స్నేహ గ్రూపులలో యువ కిషోర బాలికలను చేర్పించడం, వాళ్ళకు సైకిల్ నేర్పించడం, భవిష్యత్తులో వాళ్ళకు మరి ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా
చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 100%